నమస్కారం. వాస్తు, న్యూమరాలజీ, జెమాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా కూడా మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నా కూడా వాటికి పరిష్కారాల కోసం అలాగే మీకున్న దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు సంప్రదించడానికి నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. తనుష్క గారితో మాట్లాడదాం. నమస్తే తనుష్క గారు. నమస్తే అమ్మా. తనుష్క గారు, చాలా మంది బిజినెస్ పరంగా వాళ్ళ షాప్స్లో కానివ్వండి, ఇంట్లో కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా పొద్దున్నే ఏదైనా పని చేసే ముందు దీపం వెలిగించి ఆ పని మొదలు పెడతారు. అసలు దీపం వెలిగించే పద్ధతి అనేది చాలా మందికి తెలియక కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అసలు దీపం వెలిగించే పద్ధతి ఏంటి? దీపం అంటే మనకు దీప లక్ష్మి అనుకోండి. యాక్చువల్గా దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే చాలా మందిలో దీపం అయితే వెలిగించేదానికి కొన్ని పద్ధతులు అసలు వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, దీపం వెలిగించేటప్పుడు కొన్ని మిస్టేక్ చేస్తారు. ఓకేనా? బట్ అయితే ఎట్లా మిస్టేక్ చేస్తారంటే, దీపాలు వెలిగించేటప్పుడు వాళ్ళకి ఏంటంటే చాలా పెద్దగా ఈ ఫ్లేమ్ అసలు వెలిగిస్తారు. అయితే అది వచ్చి చాలా వరకు తప్పు అవుతుంది. అంటే మనకు ఎప్పుడైనా కానీ మనం తాంత్రికంలో చేసే దీపాలు చాలా పెద్దగా వెలిగించాలి. మన ఇంట్లో ప్రశాంతంగా అందరూ బాగుండడానికి వెలిగించే దీపం అసలు చూసారంటే అసలు చాలా మంచిగా, ఇప్పుడు మన పువ్వులు ఉంటాయి చూడండి, మల్లెలు ఉంటాయి, మల్లెల మొట్టలు ఎలా ఉంటుంది అట్లా వెలిగించాలన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే దీపం వెలిగించే పద్ధతిలో ఇంకొక విధానం ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, బత్తి వేసిన తర్వాత నూనె పోసి వెలిగించాలా, ఇది ఒక డౌట్ ఉంటుంది కొంతమందిలకు. యాక్చువల్గా ఏంటంటే మనకు దీపం వెలగాలి ఇంట్లో, అంతేకాని బత్తి వేసిన తర్వాతనే నూనె పోసి వెలిగించవచ్చు, లేదు నూనె పోసేసి తర్వాతనే బత్తి వేసి వెలిగించవచ్చు. కానీ దీపం అనేది మన ఇంట్లో వెలగాలి, అదిదా మన కాన్సెప్ట్. అయితే మనం ఏం చేస్తాము, దీపం విషయంలో చాలా మిస్టేక్ కూడా చేస్తూ ఉంటారు. కొన్ని మందులు ఏం చేస్తారంటే అసలు ఆ దీపాలు చూస్తే నీట్గా కూడా ఉండదు, కానీ తప్పకుండా దాన్ని వాష్ చేసి చాలా మంచిగా నీట్గా వెలిగించాలి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అనేది ఆ దీపంలోదా ఉంటుంది. తమిళనాడులో కూడా చూసారంటే విளக்கு పూజ అని చేస్తారు. విளக்கு పూజ అంటే ఏంటి, దీపానికే పూజ చేసే వాళ్ళు ఉంటారు. ఆ దీపానికి ఎందుకు పూజ చేస్తారంటే అక్కడ ఐశ్వర్యం, మహాలక్ష్మి అమ్మవారు ఆ దీపంలో ఉంటుంది కాబట్టి అలా చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే దీపం వెలిగించేటప్పుడు కూడా చూసారంటే మామూలుగా ప్రమిదలో వెలిగించేటప్పుడు కింద ఒక ప్రమిద పెట్టి దాని మీద ఇంకో ప్రమిద పెట్టిదా దీపం వెలిగించాలి. మన ఇంట్లో కూడా నార్మల్గా ఇత్తడి దీపమో లేదు వెండి దీపమో వెలిగించే వాళ్ళు కూడా ఏం చేయవచ్చామంటే ఒక కింద ఇంకో ప్లేట్ పెట్టి దాని మీద దీపం పెట్టి వెలిగించాలి. ఒట్టిగా దీపం అలానే పెట్టకూడదు. అయితే ఇవి వచ్చి ఎందుకంటే చాలా మందికి ఈ విషయం అయితే తెలియదు, అలానే దీపం వెలిగించేస్తారు. ఒక ప్లేట్ అనేది తప్పకుండా కింద చిన్న ప్లేట్ పెట్టి దాని మీద దీపం అనేది రావాలి. సరే, సాయంత్రం పూట తప్పకుండా దీపం వెలిగించవచ్చమా అంటే ఇది వచ్చి ఏంటంటే సాయంత్రం పూటలో అమ్మవారు లక్ష్మీదేవి ఇంటికి వచ్చే టైం అనమాట. సో అందుకని తప్పకుండా సాయంత్రం, ఉదయం పూజ చేసేసాం కదా సాయంత్రం ఎందుకు వెలిగించాలని చాలా మందిలో అనుకుంటారు. కానీ అయితే సాయంత్రం పూట తప్పకుండా వెలిగిస్తే ఇంట్లో అంత మంచి ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి వచ్చే టైం అనమాట. అది కూడా మనం ఏ టైమింగ్లో వెలిగిస్తే మంచిది అంటే సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో, అంటే 6:30 లోపల వెలిగించేస్తే చాలా వరకు మంచిది. సో ఇవి తప్పకుండా చేసేవాళ్ళు. ఆ దీపం విషయంలో ఎందుకంటే చాలా దీపాలు ఉంటుంది. అందులో కొంతమంది కామాక్షి అమ్మ దీపం అంటారు, మామూలుగా మనకు అవి 5 ముఖాలు ఉన్న దీపం ఉంటుంది. అందులో దీపంలో కూడా ఎన్ని బత్తులు వేయాలి అనేది కూడా కొన్ని డౌట్లు ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు తప్పకుండా నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇవి వచ్చి కొంచెం దీపం వెలిగించడంలోనే చాలా పద్ధతులు ఉంటుంది. ఇప్పుడు కొన్ని గుడిలోనే వెలిగించే దీపాలు ఉంటుంది, ఇంట్లో వెలిగించకూడదని కొన్ని ఉంటుంది. సో అలాంటి విషయాలు కూడా మనం చెప్పవచ్చాము. ఇప్పుడు దీపం అంటే చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే ఆవ నూనెతో దీపం వెలిగిస్తారు, అది ఇంట్లో వెలిగించకూడదు, అంటే గుడిలోదా వెలిగించాలి. తర్వాత కొబ్బరి నూనెతో కూడా ఇంట్లో దీపం వెలిగించకూడదు. సరే, ఎందుకు కొబ్బరి నూనెతో వెలిగించకూడదు అంటే వాళ్ళకి ఎక్కువ అప్పులు అయిపోతూ ఉంటుంది. యాక్చువల్గా అది వినాయకుడికి అంటే గుడిలోదా వెళ్ళి వెలిగించే దీపము, అంటే అది వచ్చి కొబ్బరి నూనెతో వెలిగించే దీపం. సో తర్వాత నువ్వుల నూనెతో వెలిగించే దీపం రెగ్యులర్గా మన ఇంట్లో వెలిగించవచ్చుము. నెయ్యి దీపం అంటే వీలైన వాళ్ళు తప్పకుండా నెయ్యి దీపం వెలిగిస్తే ఎప్పుడు ఐశ్వర్యం ఉంటానే ఉంటుంది ఆ ఇంట్లో. సో ఇవన్నీ చాలా విధానం ఉంటుంది దీపం వెలిగించే దాంట్లో. అది కూడా ఏ రాశి వాళ్ళు ఎలా వెలిగించవాలని కూడా కొన్ని పద్ధతులు ఉంటుంది. సో అది కూడా మీరు అసలు జాతక పరంగా పరిశీలన చేసి మీరు ఎలా దీపం వెలిగించాలన్న విషయాలు కూడా చెప్తాను. చూసారు కదండి, దీపం వెలిగించే పద్ధతి గురించి తనుష్క గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ప్రతి ఒక్క రాశిని బట్టి వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి కూడా వేరే పద్ధతులు అంటూ ఉంటాయి. సో అవి మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు.